వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని గణపతికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. శివాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువైన భారీ వినాయకుడికి పూజలు చేశారు. ఈ విగ్రహం పూర్తిగా మట్టితో చేసిన విగ్రహమని కమిటీ సభ్యులు తెలిపారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేశామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మంలోని విశ్వరూప త్రిశూల గణపతి మండపం నుంచి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. శుక్లం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో ప్రశాంతయే. అంటే ఏ పనిలోనైనా విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా ఆ పనిని అయ్యేలా దీవించు స్వామి అంటూ మనం గణనాథుడికి తొలి పూజను అందిస్తాము. అలాంటి వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈరోజు వినాయక చవితి పండగ అంతా కూడా ఊరు ఊరు వాడ ఎంతో ప్రశాంతంగా పెద్ద ఎత్తున వినాయక చవితి సంబరాలను నిర్వహిస్తున్నారు భక్తులు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శివాలయం మట్టి గణపతి ఉత్సవ విగ్రహం వద్ద మనం ఉన్నాము. దాదాపు ఇది 36 అడుగుల భారీ మట్టి విగ్రహం అనే చెప్పాలి. పర్యావరణ ప్రేమికులకు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణాన్ని మేలుకోరి శివాలయం ఉత్సవ కమిటీ వారు ఈ భారీ 36 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఈ మట్టి విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు పూజ కూడా ప్రారంభమైంది. సో వినాయకుడిని భక్తితో పూజిస్తే తలపెట్టిన ఏ కార్యంలోనైనా ఆటంకాలు ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారని నమ్మకం. అందుకే గణేష్ చతుర్థి పండుగ రోజు విఘ్నహర్త అయిన వినాయకుడిని ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏడాది కూడా భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ వస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27న వచ్చింది. సో ఈరోజు వినాయకుడిని ఘనంగా పూజిస్తాము. అలాగే నవరాత్రులు పూజించిన తర్వాత భక్తులు పెద్ద ఎత్తున కోలాహలంతో ఆ స్వామివారిని గంగమ్మ ఒడికి కూడా చేర్చే కార్యక్రమము నవరాత్రుల తర్వాత ఉంటుంది. సో ఈరోజు బంధుమిత్రులంతా కూడా పెద్ద ఎత్తున వినాయకుడి పూజనైతే జరుపుకుంటున్నారు. సో అసలు వినాయక చవితి అంటే ఏంటి, వినాయకుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయో సో మన దగ్గర ఆ పూజారి మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం పూజారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో స్వామి చెప్పండి, వినాయక చవితి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిభావంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే ప్రధానమైన పండుగ. సో వినాయకుడి పూజ చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అంటే అన్ని విఘ్నాలకి ఆటంకాలు తొలగించే వినాయకుడిలాగా ఏ విధంగా ఉంటుంది, ఈ పూజా ఫలం ఏ విధంగా అందిస్తుంది స్వామి? జై గణేష. దేవతలలో ముందుగా మనం కొలుచుకునే దేవత గణపతి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అంతా మంచిగా జరగాలని మొట్టమొదటిగా మనం ప్రార్థించే దేవుడు గణపతి. అందువలన భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ గణపతి నవరాత్రులు మనం ప్రారంభం చేసుకుంటాము. అదేవిధంగా గణపతికి పూజ చేయడం వల్ల భక్తులందరికీ కూడా అన్ని విఘ్నాలు తొలగిపోయి వారు అనుకున్న పనులన్నీ జరుగుతాయని భక్తుల నమ్మకము. ఈ భాద్రపద చవితి నాడు విశేషంగా గణపతి నవరాత్రులు ఇక్కడ మనం విశేషంగా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం 36 అడుగుల త్రిశూన్ మహాగణపతిని ఇక్కడ మనం స్థాపించాము. ప్రతినిత్యము హోమము ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతినిత్యము లక్ష్మీ గణపతి హోమము, అలాగే పిల్లలకు సరస్వతి పూజ, మహిళలకు కుంకుమార్చన జరుగుతుంది. ఈరోజు పూజ చేసుకుని వినాయకుడి చవితి కథ చదువుకుని అక్షంతులు వేసుకోవాలి. ఆ లీలాప నిందలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగి భక్తులందరూ కూడా సుఖంగా జీవిస్తారు. సో చూశారు కదా, పూర్తిగా వినాయకుడిని పూజించడం ద్వారా సర్వ విఘ్నాలు కూడా తొలగిపోతాయి అంటూ కూడా పూజారి చక్కగా వివరించిన పరిస్థితి కనపడుతుంది. సో మన దగ్గర శివాలయం మట్టి ఉత్సవ కమిటీ చైర్మన్ కిరణ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా కిరణ్తో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి గణపతులను మీరు ప్రధానంగా పెడుతున్నారు. సో ఈసారి 36 అడుగుల భారీ మట్టి గణపతిని పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. సో దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారన్న? జై గణేష. మేము ఖమ్మం పట్టణంలోని బ్రాహ్మణ బజార్ శివాలయం సెంటర్ వద్ద శివాలయం సెంటర్ మట్టి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 36 అడుగుల విశ్వరూప త్రిశూంద్ మహాగణనాథుని ఈసారి గణేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేశాము. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధ గణపతి. ఇది 1 కింటా సీడ్ బాల్స్తో తయారైన గణపతిగా మనం ఈ సంవత్సరం పూజలు అందిస్తున్నాం. ప్రాచీన భారతీయ సంస్కృతిలో నదీ తీరాలెమ్మటి మొక్కలు నాటే సంస్కృతి మనకుంది. అది తరాలు గడుస్తుంటే ఆ యొక్క ఆచారం అంతరించిపోయి నదుల తీరాల వెంబటి మొక్కలు లేకపోవడం వల్ల అకాల వర్షాలతో వరదలు వచ్చి గ్రామాల మీద
పోటెత్తుతున్నాయి వరదలు. అటువంటి వాటిని రాకుండా పర్యావరణానికి సంబంధించి ఈ యొక్క మొక్కలు నాటే ఒక పండుగగా ఈ గణేష్ ఉత్సవాలను చేయాలని సీడ్ బాల్ గణేష్ని తయారు చేపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడు శివాలయం సెంటర్ దగ్గర ఏ విధమైన గణేష్ ఆకృతులతో విగ్రహాన్ని పెడతారని అందరిలో చర్చ జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మా ఉత్సవ సమితి కూడా విభిన్నమైన ఆకృతులతో గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. అందులో భాగంగా ఈ సంవత్సరం పూణేలోని త్రిశూంద్ మహాగణపతి దేవాలయంలోని మూల విరాట్ నమూనాగా ఇక్కడ గణపతి మూర్తిని మనం తయారు చేపించి పూజలు అందిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బొమ్మను అంటే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రతి ఏటా ఏ విధంగా పూజలు చేస్తున్నారన్న? మేమంతా 8 నుంచి 10 ఏళ్ల వయసులో ఉన్న బాలలం 1996లో గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని నేడు 30వ ఏట గణేష్ ఉత్సవాలను ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇక్కడ జరిగే ఉత్సవాలంతా కూడా పెద్దల సమక్షంలో వారి సూచనల మేరకు పర్యావరణ ప్రేమికుల యొక్క సలహాలతో విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో అద్భుతమైన మహాగణనాథులను ఏర్పాటు చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. భారతీయ సంస్కృతి అంటేనే పర్యావరణంలో మమేకమయ్యే కార్యక్రమాలు మన జీవన విధానంలో ఉంటాయి. ఆ విధానాలను పునరావృతం చేయటం గురించే ప్రతి పండుగను కూడా పర్యావరణ పద్ధతులు అనుసరించి చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతగానో ఉందని కూడా మా ఉత్సవ కమిటీ ద్వారా తెలియపరుస్తున్నాము. చూశారు కదా, శ్రీ విశ్వరూప త్రిశూల్ మహాగణపతి అని చెప్పేసి కూడా దీనికి నామకరణం చేశారు. సో విశ్వరూప త్రిశూల్ మహాగణపతికి ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మెగానన్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. విశ్వరూప త్రిశూల్ గణపతి విగ్రహాన్ని పూర్తిగా మట్టితో పర్యావరణ హితంగా కూడా తయారు చేయించి ఇక్కడ పూజలు చేస్తామని చెప్పేశారు. సో ఎక్కువగా పళ్ళతో సంబంధించిన భారీ గజమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో నెమలి సింహాసనం మీద సహస్ర ఫలాలతో కూడా ఇక్కడ స్వామివారికి మాలను ఏర్పాటు చేశారు. నెమలి సింహాసనం మీద ఆసీనుడైన గణపతిని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా పర్యావరణం మేలు కోరి కూడా వీళ్ళు ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా శివాలయ ఉత్సవ కమిటీ ఇక్కడ కొనసాగుతుంది. సో భారీ గణనాథుడు కొలువై ఉన్నాడు. ఆ పూజలు కూడా వినాయక చవితి రోజు వినాయక చతుర్థి పండుగను పురస్కరించుకొని భారీ పూజలు కూడా వినాయకుడు అందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ చూసినా కూడా వీధి వాడ నలుమూలల ఏ ప్రాంతం చూసినా అన్నీ కూడా ప్రతి ఒక్క చోట వినాయకుడు మండపాలు కూడా భారీగా వెలిసాయి. ప్రతి ఒక్క మండపంలో భారీ గణనాథులు కొలువుదీరి ఈరోజు విశేష పూజలు అందుకుంటున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో ప్రతి చోట కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క హిందువులు అత్యధిక సంఖ్యలో వినాయకుడిని పూజలు చేసి మేము చేసే ఏ పనిలో కూడా ఆటంకాలు లేకుండా సర్వ విఘ్నాలన్నీ తొలగిపోయి మా పనుల్లో విజయం సాధించాలని కూడా మనస్ఫూర్తిగా ఆ గణనాథుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటోంది. సో ఇది ఇక్కడి నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.